రాజమహేంద్రవరం సీతానగరం రహదారి విస్తరణ పనులు పలు వివాదాలకు దారితీస్తున్నాయి. రఘుదేవపురానికి చెందిన ఒక రైతు తన జిరాయితీ భూమిలో అక్రమంగా రోడ్డు వేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ వెంటనే పనులను నిలిపివేయాలని అధికారులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రాజమహేంద్రవరం సీతానగరం రహదారి విస్తరణ పనులు జరుగుతున్న చోట కొత్త వివాదం తలెత్తింది. రఘుదేవపురం గ్రామానికి చెందిన కందుల హరి శ్రీనివాస్ అనే రైతు మాట్లాడుతూ సర్వే నెంబర్ 57లో ఉన్న 150 గజాల తన భూమిలో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా మా అనుమతి లేకుండా రోడ్డు విస్తరణ చేస్తున్నారని, దీనికి పోలీస్ బలగాలను కూడా వినియోగిస్తున్నారని ఆరోపించారు. అధికారులు వెంటనే స్పందించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వస్తుందన్నారు. జిరాయితీ భూమిలో ఎవరి అనుమతి లేకుండా రోడ్డు వేయడం సరికాదు. ప్రభుత్వమే చట్టాన్ని ఉల్లంఘిస్తే ప్రజల హక్కులు ఎలా కాపాడుతారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమంగా రోడ్డు పనులు జరుగుతున్నాయని, అధికారులు రైతు సమస్యలు, భూమి యజమాని ఆవేదనను పక్కన పెట్టడం అన్యాయమని అన్నారు. ఉన్నతాధికారులు దీనిపై తక్షణమే స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. జనవరికి ముందు రోడ్ ఎక్స్టెన్షన్ గురించి 66 అడుగులు రోడ్డు పడుతున్నామంటే నేను ఒక పక్క 33 అడుగులకి నేను మొత్తం వదిలేశానండి ఎడం పక్కనే. అలాగే ఎడం పక్కన నాతో పాటు మొత్తం చాలామంది దేవుడి గుడి వరకు కూడా వదిలేశారు. ఇక్కడ కృష్ణుడి గుడి నా స్థలంలోనే ఉందండి. అది పక్కన కృష్ణుడి గుడి ఉందండి. ఆ కృష్ణుడి గుడి నా స్థలంలోనే ఉంది. అది కూడా సర్వే నెంబర్ కూడా నాది, మా నాన్నగారి పేరు, నా పేరు, డాక్యుమెంట్ కూడా ఉంది. ఏమంటే ఆ సర్వే నెంబర్ కూడా కృష్ణుడి గుడి కూడా బదలు కొట్టేశారు ఆ రోజు. హిందూ దేవాలయం ఏమండి, నెక్స్ట్ శివాలయం, కృష్ణాలయం వాళ్ళు కూడా బదలు కొట్టేశారు మొత్తం. ఈ పక్క ఇలా మొత్తం కొట్టుకుంటూ వెళ్ళిపోయారండి. బాగానే ఉంది, ఓకే. ఈ పక్కనే ఎదురు అక్కడ కనబడుతుంది చూడండి మసీదు, అది మటు కొట్టలేదు. ఇటు కూడా మసీదు కూడా కొట్టలేదు. ఇక్కడ కూడా ఏం ముట్టుకోరు, గోడలు కూడా ముట్టుకోరు, అడుగులు కూడా ముట్టుకోరు. ఇటు రాజమండ్రి నుంచి వస్తుంటే ఎడం పక్క మించుమించుగా దేవుడి గుడి వరకు కూడా 33 అడుగులు ఖాళీ చేశారు. ఇప్పుడు 33 అడుగు ఖాళీ చేసి ఇటు పక్క అసలు ఖాళీ చేయలేదు. ఒక అడుగు 2 అడుగులు మార్జిన్ ఉంది. ఆ మార్జిన్లో రోడ్డు 5 మీటర్లు పోసేస్తామని సెంటర్ ఇది 5 మీటర్ల రోడ్డు అండి. ఇది రఘుదేవపురం అండి మాది అంటే రఘుదేవపురం గ్రామం. మా ఇంటి ముందు రోడ్డు ఆల్రెడీ పోసుకుంటానని చెప్పేసి 65 అడుగుల రోడ్డు శాంక్షన్ అయిందండి. 65 అడుగుల రోడ్డుకి మా వైపు 33 అడుగులకి సెంటర్ చేసి మేము మా ఇంట్లో గోడలు పోయినా అన్ని పోయినా మేము ఓకే చేసుకున్నాం. మా వైపుని మా ఇంటి పక్కన నా స్థలంలోనే కృష్ణుడికి సంబంధించిన ఒక గుడి ఉందండి. ఆ గుడి కూడా మొత్తం గోడలు బదలు కొట్టేసేసి తీసేసారు అప్పట్లో. ఏమంటే ఇది అలా ఎదురుకి ముందుకెళ్తే దత్త గుళ్ళు, వెంకటేశ్వర స్వామి గుడి, ఈశ్వరుడు గుడి, ఇవన్నీ కూడా మొత్తం అన్నీ కూడా గోడలు అవి తీసేసండి, క్లియర్ చేసేసారండి మొత్తం. ఈ పక్క 33 అడుగులకి సరిపడగా తీసేస్తున్నారండి ఖాళీగా స్థలం. ఏమండి ఆపోజిట్ వచ్చేటప్పటికి ఆడు కోర్టుకు వెళ్ళాడు, ఈడు కోర్టుకు వెళ్ళాడు, లేకపోతే మసీదు ఉంది, మసీదు ముట్టుకోకూడదు, అది ముట్టుకోకూడదు, ఇది ముట్టుకోకూడదు అని మొత్తం మీద దీని హిందువులకు సంబంధించిన అయితే ముందుగా ముట్టుకుంటారు. ఆ ముస్లింకి సంబంధించిన ఆ దర్గా ఉందండి, దానికి మటుకు ఇటుకు కాదండి, అడుగు కూడా ముట్టుకోలేదు. ఆ పక్క మాకు ఆపోజిట్ సైడు ఒక ఇటుక ముక్క కూడా ముట్టుకోకుండా యువతల పక్కకి ముట్టుకుని రోడ్డు సెంటర్కి అని చెప్పేసి అటు నుంచి 5 మీటర్లు తీసేసుకుని మళ్ళీ ఇటు నుంచి 5 మీటర్లు తీసేసుకుని 10 మీటర్ల రోడ్డే వేస్తామంటున్నారు అండి. ఓకే, 15 మీటర్ల రోడ్డు వేస్తామన్నది 10 మీటర్ల రోడ్డు వేస్తామంటున్నారు. 10 మీటర్ల రోడ్డు కూడా అటు 5 మీటర్లు రావట్లేదు. 3 మీటర్లు ఆ పక్కన ఉంది. 3 మీటర్ల ఉంది రోడ్డు ఆ పక్కనే. మిగతా రోడ్డు అంతా కూడా మా వైపు మేము ఖాళీ స్థలం వదిలేసిన దానికి వేసేసుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. మేము అడుగుతుంటే ఇదే సెంటర్ అని చెప్పి మా మీదకి వచ్చేసి మాతోటి పోలీసు చేతి కొట్టించే పరిస్థితి వచ్చిందండి. ఇవాళ నన్ను పోలీసుకి తీసుకొచ్చి నన్ను చాలా ఇదిగా చేస్తున్నారు అక్కడ. ఏమండి వర్క్ ఇన్స్పెక్టర్ ఉన్నాడు, నేను పొలంలో నా కొత్త ఖాయం ఉంటున్నాడు. అతను జేఈ గారు వస్తాడంటే జేఈ గారు రాలేదు. మధ్యాహ్నం నుంచి నేను అడుగుతుంటే పైగా మమ్మల్ని వీడియోలు తీసి మేము అడుగుతుంటే మమ్మల్ని మా ఏదో చేస్తామని చూపిస్తున్నారండి. వాళ్ళు కూడా మేము అడిగితే తప్పు, రోడ్డు మా వైపుకి వచ్చేసింది, ఇలాగ సెంటర్ జరిగిపోయింది అని అడుగుతుంటే నాకు తప్పు అంటారు. అది పరిస్థితి. నేను 2 years అయిపోయిందండి నా ఇంటి తప్పేసేసి, దారి లేదు, బాడితో ఉంటున్నాం, ఏదో పడుతున్నాం. నేను రోడ్డు అవ్వాలని నేను కోరుకుంటున్నాను. నాకు ఇవాళ కూడా రోడ్డు కావాలి. రోడ్డు లేకపోతే కుదరదు కదండి, రోడ్డు అందరికీ కావాలి. నేను రోడ్డుకి వ్యతిరేకం మటు కాదు.
న్యాయంగా జరగాలి రోడ్డు. హిందూ దేవాలయాలని నడిపేసిన వాళ్ళు మరి ముస్లిం దేవాలయాలను కూడా కొంతవరకు ఇయ్యాలి కదా. ఏంటిది అదేంటి పరిస్థితి?